భద్రంగా కాపాడుకోవడం ఎంతో అవసరం. లేకపోతే ప్రాణానికే ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుంది. గుండె వ్యాధులు సంక్రమించకుండా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. జీవన విధానం, తీసుకునే ఆహారంలో మార్పులు, అధిక ఒత్తిడి తదితర కారణాల వల్ల ప్రమాదాలు వాటిల్లే అవకాశం ఉంటుంది. అందుకే గుండెను భద్రంగా కాపాడుకోవడానికి, ఎలాంటి గుండె సంబంధిత వ్యాధులు సంక్రమించకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం. ఒకవేళ గుండె సంబంధిత వ్యాధులు సంక్రమిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? షుగర్, బీపీ సమస్యలు ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాలపై డాక్టర్ గారితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, వేసవి కాలంలో గుండె వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఇప్పుడు మనకి ఎండాకాలం నడుస్తుందండి. చాలామంది గుండె ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉంటాయి ఏంటి అని చెప్తానండి. మామూలుగా ఈ గుండె సంబంధించిన ప్రాబ్లం ఉన్నవాళ్ళు నీరుడి బిళ్ళలు వాడతారు. అంటే యూరిన్ ఎక్కువ పోవడానికి గల ఒక బిళ్ళలు వాడతారు. అవి వాడుతున్నప్పుడు ఏంటంటే బాడీలో సోడియము, పొటాషియం కొంచెం హెచ్చుతగ్గులు వచ్చే అవకాశం ఉంటుంది. సో వీళ్ళల్లో ఏంటంటే వీళ్ళు ఎక్కువ ఎండలోకి వెళ్లకుండా ఉండడానికి చూసుకోవాలి. ఏదన్నా పనులు ఉన్నా కూడా ఎండ స్టార్ట్ అయ్యే టైంకి బయటికి వెళ్ళడం, తర్వాత ఎండ పీక్ టైంలో ఉన్న టైంలో ఇంట్లో ఉండడం లాంటివి చూసుకోవాలి. యూజువల్లీ గుండె ప్రాబ్లం ఉన్నవాళ్ళు నీళ్ళు మరీ ఎక్కువ తాగకూడదు. సో వీళ్ళు ఎండలోకి వెళ్తే కనుక నీళ్ళు ఎక్కువ తాగవలసి వస్తుంది. నీళ్ళు ఎక్కువ తాగితే మళ్ళీ ఆయాసం వస్తుంది. సో యూజువల్లీ వీళ్ళు ఏంటంటే ఎండలోకి వెళ్లకుండా ఉండటం మంచిది. దాంతోపాటు స్టెంట్లు వేసిన వాళ్ళు ఒకవేళ డీహైడ్రేషన్ అయితే మళ్ళీ స్టెంట్ లోపల బ్లాక్ అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ గుండె సంబంధించిన ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎక్కువ ఎండలోకి అవసరం మేరకు వెళ్ళడమే మంచిది. యూజువల్లీ అవసరం లేకుండా ఊరికే ఎండలో తిరగడాన్ని అవాయిడ్ చేసుకుంటేనే మంచిదండి. డాక్టర్ గారు, ఉపవాసం చేసే సమయంలో గుండె వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? యూజువల్లీ ఇప్పుడు మనం రంజాన్ మాసం నడుస్తుందండి. రంజాన్ మాసంలో ఏంటంటే చాలామంది ముస్లిం సోదరులు మనకి ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళల్లో చాలామంది గుండె సంబంధించిన ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. సో రెండు రకాలుగా తీసుకోవచ్చండి. ఒకటి ఏంటంటే గుండెలో స్టేబుల్ హార్ట్ డిసీజ్, అంటే కొంతమందికి పంపింగ్ అంతా బాగుండి స్టెంట్ అమర్చి ఉన్న వాళ్ళు ఏంటంటే యూజువల్గా ఫాస్టింగ్ లాంటివి చేసుకోవచ్చు. అలా కాకుండా కొంతమందికి పంపింగ్ బాగా డౌన్ అయ్యి కొంచెం నీరుడి బిళ్ళలు ప్లస్ మళ్ళీ ఈ షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ ఫాస్టింగ్ టైంని కొంచెం అవాయిడ్ చేయడమే బెటరు. అలా కాకుండా నార్మల్ స్టేబుల్ హార్ట్ డిసీజ్ అంటాం, అంటే ఊరికే మన ట్రెడ్మిల్లో బ్లాక్స్ ఉందని స్టెంట్ వేసిన వాళ్ళకి మామూలుగా మందులు వాడేవాళ్ళు వాళ్ళు ఫాస్టింగ్ని యథాలాపంగా చేసుకోవచ్చు. మామూలుగా ఈ గుండె పంపింగ్ తక్కువ ఉండటం, మళ్ళీ ఎరిథ్మియాస్ అంటే గుండె ఎగుడుదిరిగా కొట్టుకున్న వాళ్ళు, ప్లస్ మళ్ళీ బాగా ఎక్కువ బైపాస్ అయ్యి పంపింగ్ తక్కువ ఉన్నవాళ్ళు, దాంతోపాటు కొంచెం పేస్ మేకర్ అమర్చిన వాళ్ళు, వీళ్ళందరూ కొంచెం ఫాస్టింగ్ని అవాయిడ్ చేయడమే మంచిది. డాక్టర్ గారు, పిల్లల విషయంలో వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? యూజువల్లీ పిల్లలనే కాదండి, పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ గుండె సంబంధించిన వ్యాధులు ఉన్నవాళ్ళు ఎండలోకి వెళ్లకుండా ఉండటమే మంచిది. సో వీళ్ళు ఏంటంటే ఎండలోకి వెళ్ళడం వల్ల ఇంకా గుండె సంబంధించిన వ్యాధులు ఇంకా తీవ్రతరం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నార్మల్గా పిల్లలు ఏంటంటే ఎండాకాలంలోకి వెళ్తున్నప్పుడు డిహైడ్రేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. డిహైడ్రేషన్ అయితే వడదెబ్బ తగులుతుంది. అంటే వాళ్ళలో సోడియము, పొటాషియము వంటివి కొన్ని హెచ్చుతగ్గులు అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ సోడియం, పొటాషియంలో హెచ్చుతగ్గులైనప్పుడు గుండె నార్మల్గా కొట్టుకునేది లయబద్ధకంగా కొట్టుకోకుండా ఎరిథ్మియాస్ అంటే గుండె ఎగుడుదిరిగా కొట్టుకోవడం, గుండె ఫాస్ట్ కొట్టుకోవడం లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ ఎరిథ్మియాస్ని ప్రివెంట్ చేయడం కోసం సోడియం, పొటాషియం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవడం, వడదెబ్బ తగలకుండా ఉండడం చూసుకుంటే చాలా మంచిదండి. డాక్టర్ గారు, గుండె వ్యాధి చికిత్స తీసుకునేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యూజువల్లీ మనకి హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అంటే ఏంటంటే ఇంతకుముందు హార్ట్ అటాక్ వచ్చి పంపింగ్ తగ్గిపోయి స్టెంట్లు వేయించుకుని కానీ బైపాస్ వేయించుకుని కానీ ఉన్న వాళ్ళకి ఏంటంటే యూజువల్లీ మనకి డీహైడ్రేట్ అయినప్పుడు రక్తనాళాలు కంప్లీట్గా మూసుకుపోయే అవకాశాలు ఉంటాయండి. డీహైడ్రేషన్ వల్ల ఆల్రెడీ స్టెంట్ వేసిన చోట కంప్లీట్గా మళ్ళీ 100% మూసుకుపోయే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు రెండోది ఏంటంటే చెప్పాను కదా, ఆల్రెడీ ఈ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి పంపింగ్ తక్కువ ఉంటుంది. పంపింగ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎరిథ్మియాస్ అంటే వీటీ కానీ విఎఫ్ అంటే గుండె 200 పైన కొట్టుకుని సడన్గా కుప్పకూలిపోయే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి ఎక్కువ. సో వాళ్ళకి ఈ ఎండలోకి వెళ్ళడం వల్ల ఏంటంటే ఈ సోడియం కానీ పొటాషియం కానీ డౌన్ అయితే ఆ ఎరిథ్మియాస్ వచ్చి సడన్గా చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో యూజువల్లీ స్టెంట్ కానీ బైపాస్ కానీ ఇంతకుముందు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు ఎండలోకి యూజువల్లీ అవసరం అయితే కానీ వెళ్లకుండా ఉండడానికే అవాయిడ్ చేయాలి. ప్లస్ మళ్ళీ ప్రాపర్గా హైడ్రేట్ చేసుకోవాలంటే
వెళ్తున్నప్పుడు నీరు అన్నీ తీసుకుంటున్నట్టు ఉండాలి. యూజువల్లీ హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఏంటంటే మనం మామూలుగా ఎండాకాలంలో ఎక్కువ కొబ్బరి నీళ్ళు తాగుతారు. సో హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే కొబ్బరి నీళ్ళు లాంటివి తాగటం వల్ల పొటాషియం పెరుగుతుంది. ఆల్రెడీ వాళ్ళు పొటాషియం పెరిగే మందులు వాడుతున్నారు కాబట్టి ఈ కొబ్బరి నీళ్ళు అవన్నీ అవసరాన్ని బట్టి డాక్టర్ సలహా మేరకు తాగడం మంచిది. డాక్టర్ గారు, వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? యూజువల్లీ ఎండాకాలం అంటే అందరికీ సరదాగానే ఉంటుందండి. చాలామంది చిన్నపిల్లలకి చాలామంది ఆడుకునే టైం పొద్దుస్మానం ఆడుకుంటూ ఉంటారు. దాని తర్వాత పెద్దవాళ్ళు ఏంటంటే యూజువల్గా చాలామంది పనుల్లో ఉంటారు. చాలామంది మనం రోడ్లని నిర్మానుష్యంగానే చూస్తూ ఉంటాం. కాకపోతే ఏంటంటే అవసరం మేరకు చాలామంది బయట తిరగాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. చిన్నపిల్లలు యూజువల్లీ ఎండలో ఆడుకోకుండా మనం ఈవినింగ్ టైమ్స్లో ఆడుకుంటే విధంగా చేస్తాం బెటర్. ఆడుకున్నా కూడా వాళ్ళకి ఏంటంటే ఎక్కువ అడిక్వేట్ హైడ్రేషన్ రోజుకి ఒక బాటిల్ వాళ్ళతో పంపించి యూజువల్లీ వాటర్ ఒక రోజుకి ఒక 4 నుంచి 5 లీటర్లు వాటర్ తాగే విధంగా వాళ్ళని మనం ప్రోత్సహిస్తే యూజువల్లీ ఎండాకాలంలో డిహైడ్రేట్ అవ్వకుండా వడదెబ్బకి తగలకుండా ఉంటారు. దాంతోపాటు నార్మల్గా రొటీన్గా రోడ్ల మీద తిరిగి వాళ్ళు కొంచెం చాలామంది పనులు చూసుకునే వాళ్ళు యూజువల్లీ ఎండకి వెళ్ళినప్పుడు కొంచెం క్యాప్స్ కానీ మళ్ళా బాగా పీక్ టైంలో వాళ్ళ వర్క్ని అవాయిడ్ చేసుకుని వేరే టైంలో రీషెడ్యూల్ చేసుకుంటాం. కానీ వాళ్ళు కూడా ప్రతి వాళ్ళు ఈ కొబ్బరి నీళ్ళు, మజ్జిగ ఇలాగ లిక్విడ్స్ ఎక్కువ తాగి వాళ్ళు హైడ్రేషన్ ఎక్కువగా మెయింటైన్ చేసుకునే విధంగా ఉంటే వాళ్ళు డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు. దాంతో వడదెబ్బకి తగలకుండా ఉంటారు. యూజువల్లీ ఏంటంటే మన చాలామంది ఏంటంటే వాటర్ శాతం తగ్గడం వల్ల బాడీలో వడదెబ్బకు గురై వాళ్ళు బాడీలో టెంపరేచర్ బాగా పెరిగిపోయి వాళ్ళు కొంచెం అన్కాన్షియస్ లాగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. యూజువల్లీ వీళ్ళకి ఏంటంటే ఎక్కువ కోల్డ్ వాటర్స్ లాంటివి తాగుతూ ఉండటం వల్ల వీళ్ళు వడదెబ్బ తగలకుండా ఉండే విధంగా ఉంటారు. దాంతోపాటు పెద్ద వయసు వాళ్ళు ఆల్రెడీ ఏంటంటే వీళ్ళకి కొంచెం ఏదన్నా వాళ్ళ వయసు రీత్యా ఏదన్నా కొంత డిహైడ్రేషన్ గురైనా వాళ్ళకి బాడీలో చేంజెస్ విపరీతంగా వస్తుంటాయి. సో వీళ్ళు తగినంతగా ఎప్పుడు చల్ల వాతావరణంలో ఉంచుకునే విధంగా మెయింటైన్ చేసుకుంటే బెటరు. వీళ్ళు బయటికి వెళ్లకుండా అస్సలు మరీ అవసరం అయితే తప్పితే కానీ వీళ్ళు బయటికి వెళ్లకుండా ఉండటమే వీళ్ళకి పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి చాలా సేఫ్. దాంతోపాటు వాటర్ కూడా ఎక్కువ తీసుకుని కొబ్బరి నీళ్ళు ప్లస్ మళ్ళా మజ్జిగ కొంచెం ఉప్పు వేసుకుని అలా తాగుతూ ఉంటే మంచిది. డాక్టర్ గారు, షుగర్ వ్యాధి వల్ల గుండెకు ఏమైనా ముప్పు ఏర్పడుతుందా? యూజువల్లీ ఇప్పుడు ఈ మధ్య మనం చూస్తున్నప్పుడు చాలామందికి షుగర్ వ్యాధి చిన్న వయసులోంచే స్టార్ట్ అవుతాం చూస్తున్నామండి. దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఫుడ్. చాలామంది మనం ఏంటంటే మనం ఒకప్పుడు ఏంటంటే ఫుడ్ మన వాళ్ళు పొద్దున 7ంటికి సద్దన్నం లాంటివి తింటే సద్దన్నం కానీ టిఫిన్ కానీ తింటే మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకు కానీ 2ంటికి కానీ వచ్చేంతవరకు పొలం పనులు కానీ చేసుకునేంతవరకు మళ్ళీ ఎవరు తినేవాళ్ళు కాదు, ఏమీ తినేవాళ్ళు కాదు. మధ్యలో ఏదైనా టీ తాగడం లాంటివి చేసేవారు. మళ్ళీ సాయంత్రం అయితే ఏంటంటే మళ్ళీ రాత్రిపూట ఒక పెందలాడ 7ంటికి అలా భోజనం చేసి ఎక్కువ తొందరగా నిద్రపోవడం లాంటివి చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకున్న జనరేషన్లో ఏంటంటే మన ఫోన్స్లోనే ఏంటంటే నెంబర్ ఆఫ్ యాప్స్ ఉండటం వల్ల ఎప్పుడు ఏం కావాలనుకున్నా ఏమి మళ్ళీ దాంతోపాటు మనకి రకరకాల ఫుడ్స్ అన్నీ మనకు బయట కనబడటం వల్ల యూజువల్లీ ఏంటంటే మనకి అవసరం మేరకు కన్నా అంటే గంటకి ఏది తినాలనిపించినా వెంటనే తినేయడం లాంటివి ఎక్కువ చేస్తున్నాం. దాంతోపాటు కార్బోహైడ్రేట్స్, మళ్ళీ ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, స్వీట్స్ అని చెప్పి మనం రకరకాల అంటే టేస్ట్ మేరకు కోసం ఆకలి కోసం కన్నా టేస్ట్ కోసం ఎక్కువ తింటున్నాం మనం. సో ఎక్కువ తినడం వల్ల దాంతోపాటు ఏంటంటే ఇప్పుడున్న మన జనరేషన్ ప్రతి ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇదివరకు వాళ్ళకన్నా మనకి టెక్నాలజీ పెరిగే కొద్దీ మనం కదిలే అవకాశాలు తగ్గుతున్నాయి. మనం యూజువల్లీ అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్కి ఎక్కువ అలవాటు పడిపోతున్నాం. అంటే ఒక చోట కూర్చుని పనిచేసే మనకి ఫెసిలిటీస్ పెరిగిపోతున్నాయి. సో మన బాడీ కదలికలు అన్నీ తగ్గుతాం వల్ల ఏంటంటే ఫుడ్ ఎక్కువ అవడం ప్లస్ మళ్ళీ బాడీ కదలికలు తగ్గడం మన సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల యూజువల్లీ 30 నుంచి 35 ఏళ్ళ వాళ్ళకే చాలామందికి షుగర్ బయటపడే ఛాన్స్ వస్తున్నాయి. దాంతోపాటు నెంబర్ ఆఫ్ టెస్ట్స్ ఈ మధ్య ఇప్పుడు చాలామంది ఇళ్లలోనే గ్లూకోజ్ మీటర్స్ ఉన్నాయి. సో అవి ఉండడం వల్ల చాలామందికి షుగర్ కూడా ఎక్కువ బయటపడుతున్నాయి. ఇదివరకు కూడా ఉండేవి చాలామందికి ఏంటంటే నాకు షుగర్ లేదని చాలామంది తిరిగే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే షుగర్ టెస్టులు కూడా ఎక్కువ చేస్తాం వల్ల షుగర్ ఎక్కువ బయటపడుతున్నాయి. సో ఈ షుగర్ బయటపడిన తర్వాత ఏంటంటే షుగర్కి మెయిన్ థింగ్ ఏంటంటే ఒకటి జెనెటిక్స్, ఒకటి వంశపారంపర్యంగా షుగర్ వచ్చే తత్వం చాలామందికి ఎక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఏ ఏజ్లో షుగర్ వస్తుంది అన్నదానికి మన లైఫ్ స్టైలే మెయిన్ సూచకం. అంటే ఎంత ఫుడ్ తింటున్నాం, ఎలా తింటున్నాం, ఎలాంటి ఫుడ్ తింటున్నాం,
మనం ఎంత వ్యాయామం చేస్తున్నాం, మన లైఫ్ స్టైల్ ఏంటి, మనం ఎంతసేపు కూర్చునే ఉంటున్నాం. మనం యూజువల్లీ చాలామంది ఏంటంటే సిగరెట్టు, మందు ఇవే బ్యాడ్ హ్యాబిట్స్ అనుకుంటారు. ఒక చాట కూర్చుని కదలకుండా ఉండటం కూడా అంతకన్నా పెద్ద బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పి చాలామంది ఇప్పుడు వచ్చే సైన్స్ అధ్యయనాలన్నింటిలో బయటపడుతుంది. ఇదే ఒబిసిటీ కూడా మెయిన్ కారణం. సో ఇలా షుగర్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే షుగర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళల్లో చెడ్డ కొలెస్ట్రాల్ కూడా ఎక్కువ పెరుగుతుంది. ఈ చెడ్డ కొలెస్ట్రాల్ ఎక్కువ పెరగడం వల్ల, షుగర్ కంట్రోల్లో లేకపోవడం వల్ల ఈ రక్తనాళాల్లో అంటే మెదడుకు సంబంధించిన రక్తనాళాల్లో, గుండె సంబంధించిన రక్తనాళాల్లో గ్రాడ్యువల్గా పూడికలు ఏర్పడుతూ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే లోపల బ్లాక్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఇలా బ్లాక్స్ ఏర్పడి 100% మూసుకుపోతే కనుక హార్ట్ అటాక్ లాంటివి వస్తాయి. అది గుండె రక్తనాళాల్లో పూడుకుంటే 100% హార్ట్ అటాక్ వస్తుంది. మెదడు రక్తనాళాల్లో పూడుకుపోతే 100% బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి. సో హార్ట్ అటాక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ అంతర్లీనంగా షుగర్ అనేది ఒక మెయిన్ కారణం కూడా అవుతుంది. సో ఈ వీళ్ళల్లో షుగర్ అది మనం తొందరగా డిటెక్ట్ చేసి తగిన ట్యాబ్లెట్లు వాడి మంచి షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడం వల్ల చెడ్డ కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది. దాంతోపాటు ఈ బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు వచ్చే రిస్కులు తగ్గుతూ ఉంటాయి. సో షుగర్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే తొందరగా డయాగ్నోస్ చేయడం, ప్రాపర్గా కంట్రోల్లో పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. గుండె ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు కొత్తగా కొన్ని షుగర్ మందులు వస్తున్నాయి. ఈ హార్ట్ పంపింగ్ తక్కువ ఉన్న వాళ్ళకి, ఈ షుగర్ ఉన్న వాళ్ళలో కొత్త మందులు వాడడం వల్ల వాళ్ళకి హార్ట్ పంపింగ్ పెరిగే విధంగా కొన్ని కొత్త మందులు వస్తున్నాయి. అవి కూడా మన డాక్టర్ సలహా మేరకు వాళ్ళు వాడుకుంటాం మంచిది. మళ్ళీ కొన్ని షుగర్ మందుల వల్ల బరువు అనేది కూడా తగ్గుతాం జరుగుతుంది. సెమాగ్లూటైడ్ అని చెప్పి కొన్ని మందులు వస్తున్నాయి. వాళ్ళ వల్ల ఇప్పుడు 100 కేజీలు, 120 కేజీలు, 130 కేజీలు చాలామంది చూస్తుంటాం. వాళ్ళలో షుగర్ ఏర్పడిన వాళ్ళకి కొత్తగా కొన్ని మందులు వస్తున్నాయి బరువు తగ్గడానికి. సో అలాంటి మందులు వాడటం వల్ల వాళ్ళు కొంచెం బరువు తగ్గి హెల్తీగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి వాళ్ళకి. డాక్టర్ గారు, బీపీ వల్ల గుండెకు ఏమైనా ప్రమాదం వాటిల్లుతుందా? యూజువల్లీ సేమ్ ఇందాక చెప్పినట్టు షుగర్ కూడా, బీపీ కూడా మనం చాలా మందిలో బీపీ ట్యాబ్లెట్లు ఆల్మోస్ట్ 30 నుంచి 35 ఏళ్ళు ఎవరిని అడిగినా నేను బీపీ మందులు వాడుతున్నా అని చెప్తున్నారండి. యూజువల్లీ మనం ఒకప్పుడు ఏంటంటే బీపీ అంటే ఒక 50 ఏళ్ల తర్వాత కూడా మనకి చాలామంది తక్కువ మందికి బీపీ ట్యాబ్లెట్లు వాడే విధంగా చూస్తాం. సో ఈ మధ్య ఏంటంటే మనం చాలామందికి అవగాహన పెరగడం వల్ల బీపీ చూపించుకోవడం, వాళ్ళకి బీపీ బయటపడడం లాంటివి జరుగుతుంటాయి. బీపీ కంట్రోల్లో లేకపోవడం వల్ల ఏంటంటే బీపీ మెయిన్ పెరగడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఇది కూడా మల్టీ ఫ్యాక్టర్లు అంటాం. అంటే ఒక కారణం వల్ల బీపీ రాదండి. అంటే మనం ఫస్ట్ ఏంటంటే ఎప్పుడన్నా జెనెటిక్ పరంగా వాళ్ళకి బీపీ వచ్చే తత్వం ఉంటే కనుక వాళ్ళకి బీపీ వస్తుంది. రెండోది ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్. ఉప్పు ఇప్పుడు మనం అంతా రెస్టారెంట్స్లో ఫుడ్ తినడానికి అలవాటు పడిపోయాం చాలామంది. సో ఏంటంటే వీళ్ళు ఏంటంటే రెస్టారెంట్స్లో ఏంటంటే ఎవరన్నా టేస్ట్ కోసం ఎక్కువ వాడేది ఏంటంటే సాల్ట్ ఎక్కువ వాడడం వల్ల ఏంటంటే బాడీలో నీరు ఎక్కువ చేరిపోయి బీపీ ఎక్కువ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో సాల్ట్ అనేది బీపీకి మెయిన్ కల్ప్రిట్. సో మనం మళ్ళీ చాలామంది ఏంటంటే సమ్మర్ రాగానే మామిడికాయ పచ్చడి అని చెప్పి చాలామంది ఎక్కువ ఇష్టంగా తింటూ ఉంటాం. ఈ మామిడికాయ పచ్చళ్ళు అన్నింటిలో వాటిలో ఏంటంటే వాళ్ళు ప్రాపర్గా మెయింటైన్ చేయడం కోసం ఏంటంటే మనం యూజువల్లీ సంవత్సరాల తరబడి ఒక సంవత్సరం కోసం వాడుతున్నప్పుడు ఏంటంటే ఆ పచ్చడి చెడిపోకుండా ఉండడం కోసం ఉప్పు ఎక్కువ వేస్తాం. ఉప్పు అనేది ఒక రకమైన యాంటీసెప్టిక్ లాంటిది. అంటే వాళ్ళు బూజు పడకుండా ఎక్కువ ఉండడం కోసం మనం ఎక్కువ ఉప్పు వేస్తాం. మనం కొంచెం పచ్చడి కలుపుకుంటే అందులో చాలా ఉప్పు ఉంటుంది. సో పచ్చడి అనేది మనం చాలా ఇష్టంగా తింటాం కాబట్టి వాళ్ళల్లో మనం ఈ మధ్య పచ్చళ్ళు అవి ఎక్కువ తినడం వల్ల చాలామందికి బీపీలు అవి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో నిలవ పచ్చళ్ళు ఎప్పుడో ఒకసారి తప్పితే కానీ రొటీన్గా నిలవ పచ్చళ్ళు వాడడం అనేది మన బీపీ రావడానికి ఒక కారణం కూడా మారుతుంది. మళ్ళీ మూడోది ఏంటంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు సడన్గా బేకరీ ఫుడ్స్, అంటే చాలామంది బ్యాచిలర్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే సడన్గా టైంకి వండుకోలేక రెడీమేడ్ ఫుడ్స్కి ఎక్కువ అలవాటు పడతారు. ఈ రెడీమేడ్ ఫుడ్స్లో టేస్ట్ కోసం ఎక్కువ సాల్ట్స్ అన్నీ ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఇవి తినడం వల్ల కూడా ఎక్కువ బీపీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో బీపీ వల్ల నెక్స్ట్ ఫర్దర్ ఎఫెక్ట్స్ ఏముంటాయి? బీపీ కూడా మనకి చాలామంది గుండె మీద ఎఫెక్ట్ పడవచ్చు, బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడవచ్చు, కిడ్నీ మీద ఎఫెక్ట్ పడవచ్చు, కంటి మీద ఎఫెక్ట్ పడవచ్చు. గుండె మీద అంటే వీళ్ళకి ఏంటంటే నార్మల్గా గుండె చిన్న బ్లాక్స్ ఉన్న వాళ్ళు బీపీ ఎక్కువ పెరిగిపోవడం వల్ల వాళ్ళకి సడన్గా ఆ చిన్న బ్లాక్స్ రప్చర్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రెండోది ఈ బీపీ ఎక్కువ ఉండటం వల్ల సడన్గా బాగా బీపీ ఒకేసారి రైజ్ అయిపోవడం వల్ల
సడన్గా ఊపిరితిత్తుల్లో నీరు ఎక్కువైపోయి ఆయాసం ఊపిరి అందకుండా ఉండేలాగా చాలామంది ఆల్మోస్ట్ వెంటిలేటర్ మీద వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో బీపీ కంట్రోల్ లేకపోవడం, సడన్గా బీపీ మందులు ఆపేయడం వల్ల ఏంటంటే సడన్గా బీపీ పెరిగిపోవడం వల్ల ఊపిరితిత్తుల్లో నీరు పెరిగిపోతుంది, గుండె మీద ఒత్తిడి పెరిగి. సో వీళ్ళకి ఏంటంటే సడన్గా ఆయాసం పెరిగిపోయి వెంటిలేటర్ మీద దాకా కూడా వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. రెండోది బ్రెయిన్ స్ట్రోక్స్. మనం బ్రెయిన్ స్ట్రోక్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి హెమరేజిక్ అంటే రక్తస్రావం అవ్వడం, ఇంకోటి రక్తం ఆగిపోవడం బ్రెయిన్కి. సో హిస్టీమిక్ స్ట్రోక్ వల్ల ఏంటంటే చాలామంది ఇందాక చెప్పినట్టు మెడలకు తలకు సప్లై చేసే రక్తనాళాల్లో సడన్గా మూసుకుపోవడం వల్ల, బీపీ ఎక్కువ అవడం వల్ల సడన్గా మూసుకుపోయే ఛాన్స్ ఉంటాయి. వీళ్ళలో స్ట్రోక్ వస్తుంది. రెండోది అంటే బీపీ 200 పైన పెరిగిపోయినప్పుడు ఏంటంటే తలలో రక్తనాళాలు చిట్లిపోయి తలలో రక్తస్రావం అయ్యి వాళ్ళకి కూడా కోమాలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది హెమరేజిక్ స్ట్రోక్ అంటారండి. మూడోది కిడ్నీ మీద ఏంటంటే ఈ బీపీ ఎక్కువ ఉండటం వల్ల కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ అయితే ఒక్కొక్కళ్ళు నెమ్మదిగా క్రియాటిన్ అనేది పెరిగిపోయి డయాలసిస్ దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నాలుగోది ఏంటంటే కళ్ళు ఏంటంటే ఈ ఫండోస్కోపీ అనేది చాలామంది చేస్తూ ఉంటాం. మామూలుగా మన కంటి డాక్టర్ గారు చూపించినప్పుడు ఈ బీపీ ఎక్కువైనప్పుడు కళ్ళలో ఉన్న రక్తనాళాలు కూడా బాగా ఉబ్బిపోయి సడన్గా ఒక్కోసారి కంటి చూపు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో బీపీ వల్ల ఇంత ఎఫెక్ట్ ఉండటం వల్ల మనం బీపీ అనేది కూడా చాలా కంట్రోల్లో పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. టైంకి డాక్టర్ గారు చూపించుకుని బీపీ సరిపడా, అంటే బీపీ బిళ్ళ చాలామందికి ఏంటంటే బీపీ బిళ్ళ ఒకసారి వేసుకుంటే కంటిన్యూస్గా వాడాలా, ఒక 4 రోజులు వేసుకుంటే బీపీ తగ్గిపోద్దన్న అపోహలు చాలామందికి ఉంటాయి. సో ఏంటంటే బీపీ బిళ్ళ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత యూజువల్లీ బీపీ అవసరం లేకుండా ఉండే అవకాశాలు చాలా తక్కువ అండి. అంటే ఈ బీపీ డాక్టర్ గారు చూసి, ఆల్రెడీ మీరు చూసే డాక్టర్ గారు చూసి మనం ఆల్రెడీ వాడే బీపీ బిళ్ళ వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుందంటే ఆ బిళ్ళ మనకు సరిపోతున్నట్టు అర్థం. అలా అని చెప్పి బీపీ తగ్గిపోయింది అన్నట్టు కాదు. చాలామంది ఏంటంటే నా బీపీ కంట్రోల్లోకి వచ్చేసింది, ఇంకా బీపీ బిళ్ళ ఆపేద్దాం అనుకుంటారు. సో అది చాలా అపోహ. సడన్గా వీళ్ళందరూ ఏంటంటే సడన్గా బీపీ పెరిగిపోయి ఒక్కోసారి ప్రాణాంతకంగా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వీళ్ళలో. సో బీపీ కంట్రోల్లో పెట్టుకోవడం ఒకకి మెయిన్ థింగ్. ఒకటి మందులు వాడుకుంటాం, రెండోది ఉప్పు తగ్గించుకోవడం, మూడోది ఏంటంటే సరైన వ్యాయామం చేయడం, మళ్ళీ ఆల్కహాల్, సిగరెట్ వాటికి దూరంగా ఉండడం, మంచి మెడిటేషన్ లాంటివి చేసుకున్నా కూడా, యోగా లాంటివి చేసుకున్నా కూడా కొంత తగ్గుతుంది. సో ఇవన్నీ పాటిస్తే వాళ్ళకి బీపీ కంట్రోల్లో ఉండి ఎక్కువ గుండె జబ్బు కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ గురవకుండా ఉంటారు వీళ్ళు. డాక్టర్ గారు, శరీర తత్వాన్ని బట్టి గుండె వ్యాధులు వస్తాయా? యూజువల్లీ ఒబిసిటీ అంటాం. ఒబిసిటీ అంటే ఏంటంటే మనకి అధిక బరువు. ఒబిసిటీ ఉన్న వాళ్ళకి యూజువల్లీ గుండె సంబంధించిన వ్యాధులు కానీ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు కానీ ఎక్కువ ఉండటం అనేది సహజమే. అలా అని చెప్పి చాలామంది, అంటే మన రూపం బట్టి కాదు, చాలామంది కొంచెం లావుగా ఉంటారు చూడడానికి, కాకపోతే వాళ్ళు హెల్తీగా ఉంటారు, బాగా వ్యాయామం చేస్తుంటారు. సో వాళ్ళకి అంటే ఓన్లీ లావు ఉన్న వాళ్ళకి ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది అనేది మనకున్న పెద్ద అపోహ. వాళ్ళకి ఏంటంటే ఓన్లీ లావు ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్లు వస్తాయి, సన్నగా ఉన్న వాళ్ళకి అటాకులు రావు, చాలా సన్నగా ఉంటాడు అతనికి ఎందుకు అటాక్ వచ్చిందని చాలామంది అడుగుతూ ఉంటారు. యూజువల్లీ ఏంటంటే మనకి హార్ట్ అటాకులు కానీ బ్రెయిన్ స్ట్రోక్లు కానీ రావడానికి మెయిన్ కారణం అంటే కొలెస్ట్రాల్. ఈ కొలెస్ట్రాల్ ఏంటంటే మనకు చాలామంది ఏంటంటే లావుగా ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది అనుకుంటాం, అదే చాలామందికి లావుగా ఉన్న వాళ్ళలో కొలెస్ట్రాల్ చాలా కంట్రోల్లో ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే టైంకి మంచి వ్యాయామం లాంటివి చేస్తూ ఉంటారు. సో ఈ సన్నగా ఉన్న వాళ్ళు చాలామంది ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటారు. కొంతమంది అంటే ఆల్కహాల్ ఎక్కువ తీసుకుని సన్నగా ఉన్నవాళ్ళు, ఫుడ్ సరిగ్గా కాకుండా ఓన్లీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు చాలామంది చూస్తూ ఉంటాం మనం. దాంతోపాటు ఏంటంటే సన్నగా ఉన్న వాళ్ళు కొన్ని హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి కనుక వీళ్ళకి ఏంటంటే షుగర్ కూడా ఎక్కువ ఉన్నవాళ్ళు ఉంటారు, చాలా సన్నగా ఉన్నవాళ్ళు. ఈ సన్నగా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో రూపం బట్టి కాకుండా వాళ్ళకి జెనెటిక్స్ పరంగా, ప్లస్ మళ్ళీ వాళ్ళ తిండి అలవాట్లు, ప్లస్ మళ్ళీ వాళ్ళకున్న బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఆల్కహాల్, స్మోకింగ్ బట్టి వాళ్ళకి వచ్చే వ్యాధులు ఉంటాయి. కానీ శరీర తత్వం అంటే ఒబిసిటీ వల్ల ఒక రిస్క్ ఫ్యాక్టర్, కాకపోతే లావుగా ఉన్న ప్రతి వాళ్ళకే మాత్రమే గుండె జబ్బులు వస్తాయనేది తప్పు అపోహ. డాక్టర్ గారు, గుండె వ్యాధి శస్త్రచికిత్స నైపుణ్యం గురించి వివరించండి. యూజువల్లీ అండి మనం అంటే ఊరు పరంగా కానీ ఏమైనా చూసుకున్నా కూడా యూజువల్లీ ఏంటంటే మనకి ఇక్కడ ప్రైమరీ పీటీసీ అంటే మనకేంటంటే ఎక్కువ మనం చూసేవి ఏంటంటే స్టెంట్లు అనేవి ఎక్కువ మాటలు వింటూ ఉంటాం. యూజువల్లీ ఏంటంటే ప్రైమరీ పీటీసీ అంటే ఏంటంటే సడన్గా ఇప్పుడు మన చాలామందికి హార్ట్ అటాక్ వస్తుందని చెప్పి గుండె నొప్పి వస్తుంది. గుండె నొప్పి వచ్చినప్పుడు ఏంటంటే 2 రకాల హార్ట్ అటాక్లు ఉంటాయి. ఒకటి ఎస్టీ ఎలివేషన్ ఎంఐ, ఇంకోటి నాన్ ఎస్టీ ఎలివేషన్ ఎంఐ ఉంటాయి. ఒకటి ఎస్టీ ఎలివేషన్ ఎంఐ అనేది అంటే ఒక రక్తనాళం కంప్లీట్గా మూసుకుపోవడం వల్ల, 100% మూసుకుపోవడం వల్ల. అది ఎలా తెలుస్తుందంటే మనకి ఒక బేసిక్ టెస్ట్, ఈసీజీ అనే బేసిక్ టెస్ట్ చేస్తాం వల్ల అది మనకి ఈ పెద్ద హార్ట్ అటాకా కాదా అని తెలుస్తుంది. ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏంటంటే 2 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయండి.
ఒకటేంటంటే ఒక 6 గంటల్లోపు పేషెంట్ ప్రజెంట్ అయ్యే టైం బట్టి మన చికిత్సా విధానం మారిపోతూ ఉంటాయి. సో కొంతమందికి ఏంటంటే ఒక గుండె నొప్పి వచ్చిన 2 గంటల్లో వచ్చేస్తారు. అలాంటి వచ్చిన వాళ్ళలో ఏంటంటే ఫస్ట్ ఇమీడియట్ 2 ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి థ్రాంబోలైసిస్, రెండోది ప్రైమరీ పీసీఐ. ఫస్ట్ బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే ప్రైమరీ పీసీఐ. ప్రైమరీ పీసీఐ అంటే ఏంటంటే అలా గుండె నొప్పితో వచ్చిన వాళ్ళకి సడన్గా అప్పటికప్పుడు యాంజియోగ్రామ్ చేసి వాళ్ళల్లో ఏ రక్తనాళం మూసుకుపోయింది మనం కనిపెట్టి ఆ రక్తనాళాన్ని ఓపెన్ చేసి స్టెంట్ చేయడం అనేది ఒక పద్ధతి. దీన్ని ప్రైమరీ పీటీసీ అంటాం. దీన్ని యూజువల్లీ 6 గంటలలోపు కనుక చేస్తే కనుక మనం 6 గంటల నుంచి 12 గంటలలోపు చేస్తే కనుక వాళ్ళు ఈ హార్ట్ అటాక్ వల్ల హార్ట్ పంపింగ్ తగ్గిపోయే అవకాశాలు చాలా వరకు మనం ప్రివెంట్ చేయొచ్చు. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు లాంగ్ టర్మ్లో వాళ్ళ హార్ట్ బాగుంటుంది. సో రెండోది ఏంటంటే థ్రాంబోలైసిస్ అంటాం. థ్రాంబోలైసిస్ అంటే ఏంటంటే మనం యూజువల్లీ ఒక ఇంజెక్షన్ ఇచ్చి క్లాట్ కరిగిచ్చే విధంగా ఒక ఇంజెక్షన్ ఇస్తాం. ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఏంటంటే చాలామందికి కొంతమంది కరగచ్చు, కొంతమంది కరగపోవచ్చు. అందరికీ కరుగుద్దని ఏం లేదు. కరిగితే కనుక కొంత హార్ట్కి రక్త ప్రసరణ ఏర్పడి వాళ్ళకు కూడా కొంతవరకు ఇందాక ప్రైమరీ పీసీఐ మీద బెటర్గా కొంత దీర్ఘకాలికంగా హార్ట్ పంపింగ్ తగ్గిపోయే అవకాశాలు తక్కువ ఉంటాయి. సో ఇలా 2 కాకుండా చాలామంది ఏంటంటే నాకేం లేదు గుండె నొప్పి గ్యాస్ వల్లే అని చెప్పి 24 గంటలు 48 గంటలు అయిపోయిన తర్వాత డాక్టర్ని చూపించుకుంటా చాలామంది వస్తారు. సో వీళ్ళకి ఏంటంటే ఆల్రెడీ హార్ట్ పంపింగ్ అది చాలా డౌన్లో ఉండి వాళ్ళకి ఫర్దర్గా ఏ విధమైన ట్రీట్మెంట్కి వాళ్ళు ఎఫెక్ట్ వాళ్ళకి చేసినా కూడా వాళ్ళ గుండె రికవర్ అనే విధంగా అయిపోతుంది. సో ఇలా సిచ్యువేషన్ రాకుండా ఉండటం కోసం ఏంటంటే ఎవరన్నా ఏదన్నా గుండె నొప్పి వచ్చినప్పుడు ఇమీడియట్గా ఎవరన్నా వాళ్ళ పక్కన ఉన్న ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక బేసిక్ టెస్ట్ ₹100 టెస్ట్ ఈసీజీ అనేది చేసుకోవడం వల్ల అది హార్ట్ అటాకా కాదా అని తెలుసుకునే అవకాశాలు మనకి ఈజీగా ఉంటాయి. సో అలా టైంలో ఆల్మోస్ట్ మనం ఇక్కడ ఒక 150 పైనగా హార్ట్ అటాక్ పేషెంట్స్లో మనం స్టెంట్ వేయడం జరిగింది. వాళ్ళల్లో అంతరికీ సేఫేనా అని చాలామంది క్వశ్చన్ ఉండొచ్చు. యూజువల్లీ హార్ట్ అటాక్ అనేది ఒక సివియర్ కండిషన్. వాళ్ళల్లో ఏంటంటే మోర్టాలిటీ అంటే చావు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వీళ్ళ టైం కనుక మనం ఈ ప్రైమరీ పీటీసీ చేస్తే కనుక యూజువల్లీ నార్మల్గా అంటే మనం ప్రపంచవ్యాప్తంగా మనం కొన్ని సెన్సెస్ వస్తే ఈ ప్రైమరీ పీసీఏలో చేస్తాం వల్ల 90% మనకి సక్సెస్ రేట్ ఉంది. అంటే ఎంత పెద్ద సెంటర్లో చేసినా 100కి 10 మందికి అంటే వాళ్ళ బీపీ వచ్చినప్పుడు వాళ్ళ బీపీ ఎంత ఉంది, తక్కువ బీపీ ఉందా, బాగా హార్ట్ డ్యామేజ్ ఎంత అయింది దాన్ని బట్టి వాళ్ళకి మోర్టాలిటీ అని అంటే చావు వచ్చే అవకాశాలు 100కి 10 మందికి ఉంటాయి. సో మిగతా 90 మంది సేవ్ అవ్వడం అనేది మనం చూసుకోవాలి. అది చేయకుండా ఉంటే వాళ్ళలో మోర్టాలిటీ 50% పైగా పెరుగుద్ది. అంటే ఒకవేళ వీళ్ళు ఏవి ట్రీట్మెంట్ చేయకుండా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి చూస్తే కనుక వాళ్ళలో చాలామంది వాళ్ళల్లో 50% మంది చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఆ విధంగా చూస్తే మనం తొందరగా ఇంటర్వ్యూన్ ఈ థ్రాంబోలైసిస్ కానీ ఈ ప్రైమరీ పీసీఐ చేస్తాం వల్ల వాళ్ళలో హార్ట్ అటాక్ వల్ల చనిపోయే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. అలా అని చెప్పి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి ప్రతి స్టెంట్ వేసిన వాళ్ళకి ఇంతమంది స్టెంట్ వేసిన వాళ్ళలో ఏమీ కాలేదంటే మనం చేసిన వాళ్ళలో ఒకళ్ళో ఇద్దరో డెఫినెట్గా వాళ్ళ వచ్చిన కండిషన్ బట్టి కొంత డెత్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అలా అని చెప్పి మనం చేస్తాం వల్ల యూజువల్లీ 95% వాళ్ళకి డెత్ రిస్క్ అనేది తగ్గే అవకాశాలు చాలామందికి ఉంటాయి. 5% పేషెంట్స్కి మనం ఎంత చేసినా ఏం చేసినా వాళ్ళు వచ్చే కండిషను, వాళ్ళ గుండె కెపాసిటీ ప్లస్ మళ్ళీ వాళ్ళు వచ్చిన బీపీలు బట్టి వాళ్ళకున్న రిస్క్లు ఆటోమేటిక్గా గుండె ఫాస్ట్ కొట్టుకోవడాలు, షాక్ ఇవ్వాల్సి రావడాలు, ఒక్కోసారి వెంటిలేటర్ మీదకి వెళ్ళే అవకాశాలు చాలామందికి ఉంటూ ఉంటాయి. సో మనం అంటే ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనం ప్రైమరీ పీసీఐ కానీ థ్రాంబోలైసిస్ కానీ వచ్చిన ఫస్ట్ 12 గంటల్లో చేసుకుంటాం వల్ల వాళ్ళకి లాంగ్ టర్మ్గా గుండె పంపింగ్ తగ్గిపోయి గుండె ప్రాబ్లమ్స్ లాంగ్ టర్మ్లో ఉండే అవకాశాలు తగ్గుతాయి. దాంతోపాటు వీళ్ళ గుండె వల్ల వచ్చే సరంగా చనిపోయే అవకాశాలు కూడా ఎక్కువ తగ్గుతూ ఉంటాయని చెప్తున్నాను.